మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ లోక్సభ సమరానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో విజయం దక్కని స్థానాలను సైతం ఈసారి కైవసం చేసుకునేందుకు బీజేపీ సరికొత్త పంథాను ఎంచుకుందే. కేంద్రంలో మరోసారి విజయం కోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ముందుగా ఉత్తరప్రదేశ్ లో మిషన్ 75 ని మొదలుపెట్టిందే. యూపీలో ఓటమి పాలన స్థానం నుంచి మోదీ ప్రచారం మొదలుపెట్టడం వెనుకున్న వ్యూహం ఏంటి? కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ లోక్సభ సమరానికి సన్నద్ధమవుతోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370 సీట్లు, ఎన్డీఏ కూటమి 400 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటికే ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తోంది. అంతేకాదు, తాము లక్ష్యంగా నిర్దేశించుకున్న సీట్లలో విజయం కోసం బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గత ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను సాధించిందనే దానిపై ఇప్పటికే విశ్లేషించింది. బీజేపీ గెలిచిన స్థానాలతో పాటు ఓటమి పాలైన స్థానాల్లో కూడా ఈసారి బీజేపీ విజయం సాధించేలా వ్యూహాత్మకంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన స్థానాలతో పాటు బలహీనంగా ఉన్న స్థానాల్లో కూడా రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. అదే సమయంలో బలంగా ఉన్న స్థానాల్లో సైతం మరింత బలంగా మారేందుకు చర్యలను వేగవంతం చేసింది కాషాయదళం. ఇటీవలే మోదీ బీజేపీ కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక సూచనలు చేశారు. రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కార్యకర్తలకు సూచించిన మోదీ ఎన్నికల వరకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండంటూ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, బీజేపీ గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశాల వేదికపై నుంచి పిలుపునిచ్చిన మోదీ తన మొదటి పర్యటన కూడా యూపీలో బీజేపీ ఓడిపోయిన ప్రాంతం నుంచి ప్రారంభించడం హాట్ టాపిక్గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబాల్లో చేపట్టిన మోదీ పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందుకు కారణం మోదీ ఓ బహిష్కృత కాంగ్రెస్ నేత ఆహ్వానాన్ని అందుకుని వెళ్లడమే. సంబాల్లో కల్కీధామ్ పేరుతో ఓ పెద్ద ఆలయాన్ని నిర్మించాలన్నది కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణ డ్రీమ్. ఇందుకోసం సకల ఏర్పాట్లు చేసుకున్న ప్రమోద్ కృష్ణ ఆలయ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ప్రధాని సైతం వెంటనే ఆయన ఆహ్వానాన్ని అంగీకరించారు. అంతే వేగంగా కాంగ్రెస్ పార్టీ ఆచార్య ప్రమోద్ను పార్టీ నుంచి బహిష్కరించింది. దాంతో కాంగ్రెస్ నేత కాస్త కాంగ్రెస్ మాజీ నేత, కాంగ్రెస్ బహిష్కృత నేతగా మారిపోయారు. వాస్తవానికి ఆచార్య ప్రమోద్ కృష్ణ కాంగ్రెస్లో ఉంటూనే పలుమార్లు ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ప్రకటనలు చేశారు. అయోధ్య రామ మందిరం గురించి కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నంగా తన సొంత వైఖరిని వెల్లడించిన ప్రమోద్ కృష్ణ జనవరి 22న జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకుని హాజరయ్యారు. కాంగ్రెస్ దిగ్గజ నేతలతో సన్నిహితంగా ఉంటూ ప్రియాంక గాంధీకి రాజకీయ సలహాదారుగా సైతం పనిచేసిన ఆచార్య ప్రమోద్ కృష్ణ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించడం వెనుక కారణం కూడా ఉంది. కల్కీధామ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తున్న ప్రాంతం ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ డివిజన్లో ఉంది. 2014కు మించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్థానాలు గెలుపొందినప్పటికీ కీలకమైన ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య కాస్త తగ్గింది. బీజేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్ కలిసికట్టుగా పోటీ చేశాయి. ఫలితంగా రాష్ట్రంలో 80 సీట్లు బీజేపీని 64 సీట్లకు పరిమితం చేయగలిగాయి. కూటమి 15 సీట్లు గెలుచుకోగా సోనియా గాంధీ ఒక్కరే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్దళ్ కూటమి గెలిచిన 15 సీట్లలో మొరాదాబాద్ రీజియన్ ఒకటి. ఇక్కడ ఉన్న 6 సీట్లను ఈ కూటమి స్వీప్ చేసింది. మొత్తంగా ఈ డివిజన్లో కమలదళం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇక్కడ 3 లోక్సభ స్థానాలు సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. మొరాదాబాద్ స్థానం నుంచి డాక్టర్ ఎస్టీ హసన్, సంబాల్ నుంచి షఫీకర్ రెహమాన్ గెలుపొందారు. రాంపూర్ నుంచి సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ విజయం సాధించారు. కానీ ఆ తర్వాత కోర్టు శిక్షకు గురికావడంతో పదవి కోల్పోయారు. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం రాంపూర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకోగలిగింది.
మిగిలిన 3 లోక్సభ స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. అమ్రోహా నుంచి బీఎస్పీకి చెందిన డానిష్ అలీ విజయం సాధించగా, మాయావతి కొన్ని నెలల క్రితం ఆయన పార్టీ నుంచి తప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు డానిష్ అలీ. బిజ్నోర్ లోక్సభ స్థానం నుంచి మలుక్ నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ములక్ నగర్ ఈసారి ఆర్ఎల్డీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అదే జిల్లాలోని నగీనా రిజర్వ్డ్ స్థానంలో బీఎస్పీకి చెందిన గిరీష్ చంద్ర జాదవ్ విజయం సాధించారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తన 4 సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపింది. కానీ అందరూ ఓడిపారు. 2014 లోక్సభ ఎన్నికల్లో మొరాదాబాద్ డివిజన్లోని అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా అదే రిజల్ట్ పునరావృతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా మిషన్ 400+ లక్ష్యంగా నిర్దేశించుకున్న కమలనాథులు యూపీలో మిషన్ 75+ అంటూ టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా భిన్నమైన వాతావరణం ఉంది. బలమైన ప్రాంతీయ పార్టీలో ఒకటైన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ విపక్ష ఇండియా కూటమిలో లేదు. ఆ కూటమిలో భాగంగా సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలో ఉండగా జయంత్ చౌదరి సారథ్యంలోని రాష్ట్రీయ లోక్దళ్ను ఎన్డీఏ కూటమిలో చేరినట్లు ప్రకటించింది. చౌదరి చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారాయని విశ్లేషణలు వినిపించాయి. బీఎస్పీ ఒంటరి పోరు కారణంగా విపక్షాల ఓట్లు చీలి బీజేపీ లాభపడే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా మొరాదాబాద్ డివిజన్లోని అన్ని లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ప్రధాని మోదీ తాజా పర్యటన బీజేపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపుతోందనడంలో సందేహం లేదు. యూపీలో బీజేపీ నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని ద్వారా కేంద్రంలో మరోసారి విజయాన్ని సునాయాసనం చేసుకునేందుకు సన్నద్ధమవుతోంది. అందుకే ముందుగా యూపీలో మిషన్ 75లో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. యూపీతో పాటు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా వీలనన్ని ఎక్కువ సీట్లలో విజయం సాధించి కేంద్రంలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసిన బీజేపీ ఎన్నికల్లో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉన్న బీజేపీ విపక్షాలకు గట్టిగా దెబ్బకొట్టి అధికారం నిలబెట్టుకునేందుకు లోక్సభ సమరానికి అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఎంతో కీలకమైన యూపీలో పర్యటించిన మోదీ మరోసారి విజయం తమదేనని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మరి బీజేపీ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు మరోసారి కేంద్రంలో విజయాన్ని కట్టబెడతాయా లేదా అనేది చూడాలి. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ లో మెజారిటీ సీట్లను గెలుచుకునేందుకు మిషన్ 75ను లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. అందులో భాగంగానే ప్రధాని మోదీ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించడంతో కార్యకర్తల్లో నయా జోష్ కనిపిస్తోంది.